ఒక చిన్న పల్లెటూరులో నిహాల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి కుటుంబం చాలా పేదది. తండ్రి కూలీ పని చేసేవాడు. తల్లి ఇంట్లోనే పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపించేది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా నిహాల్ చదువుపై మాత్రం చాలా ఆసక్తి చూపేవాడు. ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు వెళ్తూ ఉండగా తనకి పెద్ద పెద్ద ఇళ్ళు కనిపించేవి. మన జీవితం ఇలాగే ఉండిపోవాలా అని తన మనసులో ప్రశ్నించుకునేవాడు. అప్పుడే అతనిలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. చదువుతోనే తన జీవితాన్ని మార్చుకోవాలి అని. పాఠశాలలో నిహాల్ ఎప్పుడూ ముందువరుసలో కూర్చునేవాడు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినేవాడు. ఇంట్లో చదువుకునేందుకు సరైన వెలుతురు లేకపోయినా రాత్రిళ్ళు దీపం కింద కూర్చుని పుస్తకాలు చదివేవాడు. కొన్నిసార్లు అలసటతో నిద్ర వచ్చేది. అయినా తన ధ్యేయాన్ని గుర్తు చేసుకుని మళ్లీ చదవడం కొనసాగించేవాడు. గ్రామంలో చాలామంది అతన్ని ఎగతాళి చేసేవారు. ఇంత చదివి ఏమి చేస్తావు? మనలాంటి వాళ్లకి చదువు అవసరమా అని అనేవారు. కాని నిహాల్ ఆ మాటలను తన మనసులోకి రానివ్వలేదు. అవన్నీ తన ధ్యేయాన్ని మరింత బలపరిచే మాటలుగా మార్చుకున్నాడు. కాలం గడిచింది. నిహాల్ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తూ ముందుకు సాగాడు. ఒకసారి పెద్ద పరీక్షలో అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. అది విన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అప్పటివరకు ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు అతనిని గౌరవంగా చూడటం మొదలుపెట్టారు. ఆ ర్యాంక్ వల్ల నిహాల్కి స్కాలర్షిప్ వచ్చింది. మంచి కళాశాలలో చదివే అవకాశం దొరికింది. నగరానికి వెళ్లి చదువు కొనసాగించాడు. మొదట కష్టంగా అనిపించినా తన ధ్యేయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. సంవత్సరాలు గడిచాయి. నిహాల్ తన చదువును పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు అతను తన ఊరికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కనిపించింది. గ్రామస్తులంతా గర్వంగా అతనిని చూశారు. నిహాల్ ఊరిలోని పిల్లలకు ఒక చిన్న లైబ్రరీ ప్రారంభించాడు. నాకు నా ధ్యేయం వల్ల ఈ జీవితం వచ్చింది. మీకు ఒక ధ్యేయం ఉంటే కష్టాలు మీకు దారి చూపుతాయి అని పిల్లలకు చెప్పేవాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో పిల్లల ఆలోచనలు మారాయి. చదువుపై ఆసక్తి పెరిగింది. నిహాల్ కథ వాళ్లందరికీ ప్రేరణగా మారింది. కథ సారాంశం ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా మనకు ఒక స్పష్టమైన ధ్యేయం ఉంటే కష్టాలు మనల్ని ఓడించలేవు. విజయం తప్పకుండా మన దగ్గరకు వస్తుంది.